నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర టు ద పాయింట్ విత్ రమేష్ కందుల. కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ సెజ్లోని వాటాల బదలాయింపు వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మొత్తంగా 3,600 కోట్ల మేర వాటాలు బలవంతంగా తీసుకున్నారంటూ బాధితుడు కేవీ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏపీ సిఐడి కేసు నమోదు చేసింది. ఏ1గా వైవి సుబ్బారెడ్డి కుమారుడు వై విక్రాంత్ రెడ్డి, ఏ2గా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఏ3గా విజయసాయిరెడ్డి అల్లుడు సోదరుడు పి శరత్ చంద్రారెడ్డి ఉన్నారు. మరికొందరు పైన కేసు నమోదైంది. ఈ మొత్తం వ్యవహారం వెనుక నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నట్లుగా తనకు అర్థమైందని బాధితుడు కేవీ రావు సిఐడికి చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. వాటాల బదలాయింపు వ్యవహారంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ మా చీఫ్ ఎడిటర్ రమేష్ కందర్ గారు అందిస్తారు. సార్ నమస్తే. నమస్తే. అంటే సెజ్లో వాటాల బదలాయింపు కేవీ రావు గారు ఏం చెప్తున్నారంటే జగన్ వెనక ఉన్నారేమో అన్న అనుమానాలు సిఐడి దగ్గర వ్యక్తం చేశారు అని బయటికి వార్తలు వస్తున్నాయి సార్. ఆయన ఇచ్చిన ఫిర్యాదులో ఉంది అది. ఆయన ఇచ్చిన ఫిర్యాదులో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే కాకినాడ సీపోర్ట్స్, కాకినాడలో కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ ఒకటి, యాంకరేజ్ పోర్ట్ ఒకటే ఉన్నాయి. యాంకరేజ్ పోర్ట్ ఏమో గవర్నమెంట్ కింద ఉంది. కాకినాడ సీపోర్ట్స్ అనేది వేరే కంపెనీ. ఆ కాకినాడ సీపోర్ట్స్లో 41% కేవీ రావుకు ఉంది. అది కాకుండా దాని పక్కనే కాకినాడ ఎస్ఈజెడ్, సెజ్ అంటారు కదా, స్పెషల్ ఎకనామిక్ జోన్, అందులో కూడా ఆయనకి 48% వాటా ఉంది. ఈ రెండింటినీ తీసుకున్నారు అని చెప్తున్నాడు ఆయన. ఫస్ట్ పాయింట్ సెజ్ రెండు, ఈ రెండు కలిపి 3,600 కోట్లు విలువ చేస్తాయి. వాటిని బలవంతంగా నా దగ్గర నుంచి లాక్కున్నారు. మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం దీని గురించి. అయితే నిన్న కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్లో డీటెయిల్స్ ఇంకా మనకు తెలియదు అని చెప్పి అనుకున్నాం. ఇప్పుడు కంప్లైంట్లో ఏమున్నాయో వచ్చినాయి. ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కాబట్టి ఎఫ్ఐఆర్లో ఉన్న వివరాలన్నీ కూడా. ఎఫ్ఐఆర్లో వివరాలంటే బేసికల్లీ కేవీ రావు అని ఆయన ఏమైతే ఫిర్యాదు ఇచ్చాడో ఆ ఫిర్యాదులో ఉన్న విషయాలన్నింటినీ ఎఫ్ఐఆర్లో పెడతారు. సో ఆయన చెప్పేదాని ప్రకారం ఏంటంటే ఏదో చిన్న కారునో ఫోన్నో దొంగిలించినట్టుగా నా పోర్టుని, నా సెజ్ని దొంగిలించారు అంటున్నాడు బేసికల్లీ ఆయన. దీనికోసమని చాలా పెద్ద ఎత్తున కుట్ర పన్నారు. కుట్ర పన్ని ఆ పథకాన్ని అమలు చేసి నా దగ్గర నుంచి లాక్కున్నారు. అది ఎలా లాక్కున్నారు అనేది వివరించాడు ఆయన. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే కాకినాడ సీపోర్ట్స్ అనేది లాభాల్లో ఉన్న కంపెనీ. ఇది 1999లో ప్రైవేటైజ్ అయింది. అప్పటి నుంచి కేవీ రావు అని ఆయన నడిపిస్తున్నాడు దాన్ని. ఆ కంపెనీ 2014 నుంచి కూడా దానికి లాభాలు వస్తున్నాయి. లేటెస్ట్గా ఈ 19-20లో లాక్కున్నారు, అంటే 21లో లాక్కున్నారు. అంటే లాస్ట్ అంతకుముందు ఇయర్ 2019-20 అనమాట. సో 2019-20లో కూడా 600 కోట్ల రూపాయలకి పైగా వాళ్ళకి లాభం వచ్చిందట. అది కాకుండా 240 కోట్ల రూపాయలు నగదు నిల్వలు ఉన్నాయి, అంటే వచ్చిన లాభాలు ఖర్చు కాకుండా ఉన్నాయి ఇంకా అట్లా. దాని అర్థం ఏంటంటే కంపెనీ చాలా బాగా నడుస్తోంది అని. సో ఇంత పచ్చగా ఉంది కంపెనీ అని చెప్పి సహజంగానే కళ్ళు పడినాయి. దీన్ని సొంతం చేసుకోవాలని నిర్ణయించుకొని దానికో పథక రచన చేశారు. దాంతోపాటు ఈయన కాకినాడ సెజ్లో కూడా ఉన్నాయని చెప్పాను కదా 48%. ఈ సెజ్కి ఆ చుట్టుపక్కల కాకినాడ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ పొన్నాడ, మూలపేట, రమణకపేట, ఆ గ్రామాల్లో 8,320 ఎకరాలు ఉన్నాయట. అంటే అదే పెద్ద అసెట్ ఆ సెజ్కి. అందులో ఆయనకి 48.74% వాటా ఉంది. మిగతా వాటా జిఎంఆర్ వాళ్ళది. సో ఈ రెండింటిని సీపోర్టు దాని పక్కనే ఉన్నటువంటి సెజ్, ఈ రెండింటిని కొట్టేయాలని చెప్పి అనుకున్నారు వీళ్ళు. మరి అధికారంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అప్పుడు, కాబట్టి రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవలేదు అన్నట్టుగా వెంటనే వాళ్ళు ఇక మొదలుపెట్టారు వాళ్ళ కార్యక్రమం. అదేంటంటే బెదిరించి భయపెట్టి తీసుకోవటం అనేటువంటి మోడస్ ఆపరెండి ఏదైతే ఉందో అది. దీనికోసం వాళ్ళు గ్రౌండ్ ఎట్లా ప్రిపేర్ చేశారు అనేది కూడా చాలా ఫెమిలియర్. అది ఇది ఎందుకు ఫెమిలియర్ అంటున్నానంటే ఎవరినైనా సరే బెదిరించి చేయడానికి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ మార్గాన్ని అనుసరించాడు. ఎవరినైనా బెదిరించాలి అంటే గవర్నమెంట్ని వాళ్ళ మీదకి వదలడం. గవర్నమెంట్ అనేది వేటకొక్క లాంటిది. జనం కోసం ప్రభుత్వం అని చెప్పి అనుకుంటారు, కానీ నిజానికి జనాన్ని హెరాస్ చేయడానికి, వేధించడానికి ప్రభుత్వాలు ఉంటాయి. ఎందుకంటే అధికారం అంతా వాళ్ళ చేతుల్లో పెట్టారు కాబట్టి అంతులేని అధికారం.
ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఇప్పుడు పుష్ప అనే సినిమా రిలీజ్ అయింది కదా. ఈ పుష్ప సినిమా రిలీజ్ అయితే తెలంగాణలో ఏదో టికెట్లు ఎక్కువ రేటు పెట్టి అమ్ముకోవడానికి అనుమతి ఇచ్చారు, జీవో ఇచ్చారట. ఆ తర్వాత చాలా రాజకీయాలు జరిగి 2 days తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా ఇచ్చారు అని వార్త. అసలు ఇదంతా చూస్తే ఈ లోపల రామ్ గోపాల్ వర్మ ఒక ట్వీట్ చేశాడు. రామ్ గోపాల్ వర్మతో చాలా విషయాలు నాకు అభిప్రాయ భేదాలు ఉంటాయి, కానీ కొన్ని విషయాల్లో పూర్తిగా అంగీకరిస్తా. ఆ లిబర్టేరియన్ వ్యూస్ ఉంటాయి అతనికి కూడా. అదేంటంటే, ఒకటి, టికెట్ రేట్లు పెంచారు, ఇంత పెంచారు ఏమిటి అని కొంతమంది ప్రశ్నించటం. ఎంతో ఉంటాయి కదా, 400, 500, 700 రూపాయల టికెట్, ఏదో వాళ్ళు డబ్బులు లాక్కోవడానికి వాళ్ళు పెట్టుకుంటారు. ఆ సోకాళ్ళ అభిమానుల్లో ఎవరో ఇష్టమైన వాళ్ళు ఆ టికెట్లు కొనుక్కొని వెళ్తారు. ఇంత రేట్ ఎందుకు పెట్టాలి అని కొంతమంది ప్రశ్నిస్తే రామ్ గోపాల్ వర్మ ఏదో ట్వీట్ చేశాట. 2 ఇడ్లీ ఆ పక్కన బండి మీద అయితే 10 రూపాయలుగా ఉండొచ్చు, స్టార్ హోటల్కి వెళ్తే వాడు 500 తీసుకుంటాడు. అదేవిధంగా సినిమా కదా అని. కరెక్ట్, అది అంతే. ఎవడేళ్ళమన్నాడు? ఎవడన్నా నెత్తి మీద గన్ పెట్టి నువ్వు సినిమాకి వెళ్ళని చెప్పి ఎవడు అనలేదు కదా. కావాలని మీకు మీ అభిమానమో మీ గొల ఏదన్నా కానివ్వండి వెళ్తున్నారు డబ్బులు ఇచ్చి అనేది ఒక పాయింట్. అయితే అసలు పాయింట్ ఏంటంటే, అసలు గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వడం ఏంటి? ఓ సినిమా టికెట్ ధర ఎంత ఉండాలి అనేది. వాడు 10 లక్షల రూపాయలు పెట్టుకుంటాడు టికెట్. నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? నీకు రావాల్సిన ట్యాక్స్ వస్తుంది. ప్రతి దానికి ట్యాక్స్ ఎంత అని ఉంటుంది కదా. టికెట్ ఎంత అయితే అందులో ఇంత పర్సంటేజ్ ట్యాక్స్ వస్తుంది గవర్నమెంట్కి. కాబట్టి గవర్నమెంట్కి ఎంత ఎక్కువైతే అంత ఎక్కువ ట్యాక్స్ వస్తుంది, నెంబర్ 1. నెంబర్ 2, వాడెవడో టికెట్ ధర పెట్టుకుంటే వీడెవడో అది ఆ డబ్బులు కట్టి చూడడానికి ఇష్టపడితే మధ్యలో గవర్నమెంట్కి ఏంటి సంబంధం? గవర్నమెంట్కి ఆదాయం రావడం తప్ప ఇంకేమీ లేదు కదా. అయినా కూడా గవర్నమెంట్ చేతుల్లో అధికారం ఉంటుంది. అదొక విచిత్రం. గవర్నమెంట్ ఎవరు నిర్ణయించడానికి ఏ సినిమాకి టికెట్ ఎంత ఉండాలి అనేది? అంటే ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తారు? ఈ సినిమాకి ఎక్కువ రేటు ఉండొచ్చు టికెట్, ఈ సినిమాకి తక్కువ రేటు ఉండాలి అనేది. దానికోసం వాళ్ళు ఏవేవో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకున్నారు. కొన్ని రాసుకొని వాటిని పాటించరు. మళ్ళీ వాళ్ళకి ఇష్టమైతే ఇస్తారు, ఇష్టం లేకపోతే ఇవ్వరు. మనం చూస్తున్నాం కదా, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కొన్ని సినిమాలకు ఇవ్వలేదు. ఆయన సినిమాలకు ఇవ్వడేమో అనే భయంతో చాలామంది సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, నిర్మాతలు కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, సాగిల పడ్డారు ఆయన ముందు. పెద్ద పెద్ద వాళ్ళంతా వెళ్ళి నమస్కారాలు పెట్టారు. అంటే అర్థమైంది ఏంటి మనకి? ఈ మొత్తం వ్యవహారాల్లో నిజానికి గవర్నమెంట్కి సంబంధం ఉండకూడదు. పుష్ప అనే సినిమాకి 1000 రూపాయలు 10,000 రూపాయలు టికెట్ పెట్టుకుంటాడండి. పెట్టుకుంటే ఏంటి? వెళ్ళేవాళ్ళు వెళ్తారు, వెళ్ళని వాళ్ళు ఎట్లాగూ వెళ్ళరు. కొంతమంది నాలాంటి వాళ్ళు ఓటీటీలో ఫ్రీగా చూపించిన చోట్ల. కాబట్టి అది వ్యక్తుల ఇష్టాయిష్టాలను బట్టి ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ప్రభుత్వాలు ఎట్లా సమాజంలో ప్రతి అంశం మీద వాళ్ళు అధికారాన్ని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని, వ్యక్తుల జీవితాల మీద కూడా వాళ్ళ అధికారాన్ని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని, నువ్వు ఈ సినిమా చూడాలో లేదో అని నిర్ణయించేటువంటి అధికారాన్ని కూడా వాళ్ళ చేతుల్లో పెట్టుకొని, ఆ సినిమాని ఏ రేట్లో నువ్వు చూడాలి అనేది కూడా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ఉన్నారన్నమాట. వాళ్ళ ప్రభుత్వాలు రోజు రోజుకి అట్లా అధికారాన్ని పెంచుకుంటున్నాయి. దాన్ని ఎవరు నిరసించడం వల్ల ఈ సినిమాకి ఇంత ఎక్కువ ధర పెట్టడానికి ఎందుకని అనుమతి ఇచ్చింది గవర్నమెంట్ అని అడుగుతారు. కానీ అసలు గవర్నమెంట్ ఎవడు దీనికి నిర్ణయించడానికి? వాడు 1000 రూపాయలు పెడతాడు, ఎవడే వెళ్ళ సినిమాకి 10 రూపాయలు పెడతాడు ఇప్పుడు నెక్స్ట్ డే. అంతే కదా. మార్కెట్ జనరల్లీ డిసైడ్స్. డిమాండ్ అండ్ సప్లై అనే దాన్ని బట్టి ఉంటుంది. అందరికీ సినిమా ఇష్టమైతే వాడు పెట్టుకుంటాడు 1000 రూపాయలు. ఏమైంది? ఎవరికి నష్టం? అదేవిధంగా ఈ కంపెనీ ఏదో ప్రైవేట్ కంపెనీ కదా, దీని మీద ఏంటి గవర్నమెంట్కి అని అనుకుంటారు చాలామంది. గవర్నమెంట్కి అధికారం లేనటువంటి ఏ అంశమూ లేదు మన జీవితంలో. దేని మీద వాడికి అధికారం ఉంది. అదేవిధంగా ఈ పోర్టు మీద కూడా ఏంటంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఏవైనా సరే పెడితే ప్రైవేట్ రంగంలో అయినా గవర్నమెంట్కి అందులో కొంత వాటా ఉంటుంది అన్నమాట, కంపల్సరీ అది. ఎందుకంటే మౌలిక సదుపాయాల ప్రాజెక్టు అంటే ఏంటి? ప్రజలకి అవసరమైనటువంటి ఒక కీలకమైన ప్రాజెక్ట్ అనమాట అది. రోడ్లు, పోర్ట్లు ఇట్లాంటివన్నీ చాలా కీలకమైన అంశాలు కదా రాష్ట్ర ఎకానమీకి, ప్రజలకి సంబంధించింది. అందువల్ల గవర్నమెంట్కి వాటాలు ఉంటాయి. అదేవిధంగా గవర్నమెంట్ కూడా దీని మీద కంట్రోల్ ఉంది. కంట్రోల్ ఉందంటే దాన్ని గవర్నమెంట్తో ఒప్పందం చేసుకొని నడిపేది ప్రైవేట్ వ్యక్తులు. ఇక్కడ కేవీ రావు అని ఆయన, కె వెంకటేశ్వరరావు ఈయన పేరు. అయితే ఈయన ఇన్వెస్ట్మెంట్ పెట్టి, అంటే పెట్టుబడి పెట్టి, ఆ మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా డెవలప్ చేసుకొని, దాన్ని మెయింటైన్ చేసుకొని,
దాన్ని ఆపరేట్ చేసుకుంటాడు. అది అగ్రిమెంట్. అంటే గవర్నమెంట్ చేసేది ఏం లేదు ఇందులో. ఇవన్నీ చేయడానికి వీళ్ళు అతనికి ఇస్తారన్నమాట, నువ్వు చేసుకో అని. అది ఇచ్చినందుకు గాను గవర్నమెంట్కి 22% ఎంతో రావాలి లాభంలో వాటా. అది వాళ్ళ మధ్య అగ్రిమెంటు. ఆ ఒక్క చిన్న పాయింట్ చాలు గవర్నమెంట్కి ఎంటర్ కావడానికి. సో ఏం చేశారంటే వీళ్ళు 2014 నుంచి 2019 వరకు, అంటే ఈయన అధికారంలో వచ్చే వరకు, నువ్వు అన్నీ సక్రమంగా నడిపావో లేదో మేము ఒక ఆడిట్ చేస్తామని చెప్పి ఒక ఆడిట్ కంపెనీని వేశారు. శ్రీధర్ అండ్ కో అని ఏదో కంపెనీ, ఆడిటింగ్ కంపెనీ. ప్రభుత్వం ఈ ఆడిటింగ్ కంపెనీ అందులో జగన్మోహన్ రెడ్డి వేశాడు అంటే ఆ ఆడిటింగ్ కంపెనీ వాళ్ళు ఏ రకమైన రిపోర్ట్ ఇవ్వాలి, అందులో ఏమి ఉండాలి అనేది కూడా ముందే నిర్ణయిస్తారు వీళ్ళు. గతంలో చాలా చేశారు కదా అట్లానే. సో వాళ్ళట ఈ 5 సంవత్సరాల్లో ఈ కంపెనీ వాళ్ళు ప్రభుత్వానికి, కాకినాడ సీ పోర్ట్స్ వాళ్ళు ప్రభుత్వానికి 965 కోట్ల రూపాయలు తక్కువగా పే చేశారు. కాబట్టి 965 కోట్లు, దాదాపు 1000 కోట్లు కట్టాలి అని రిపోర్ట్ ఇచ్చారని చెప్పారట. ఇచ్చారు వాళ్ళకి ఒక రిపోర్ట్ తెప్పించుకున్నారు. అది కాగితం. ఈ కాగితం తెప్పించుకొని ఈ కేవీ రావు అనే ఆయన్ని పిలిచి ఈ కాగితం ముందు పెడతారనమాట. మేము చెప్పినట్టు విను, లేకపోతే 1000 కోట్ల రూపాయలు కట్టు అని. 1000 కోట్లు అంటే మామూలు విషయం కాదు కదా, ఎంత పెద్ద కంపెనీ అయినా దివాలా అవుతుంది ఆ కంపెనీ. సో ఇది ఎలా జరిగింది మరి, ఎవరు అప్రోచ్ అయ్యారు ఏమిటి అంటే, మరి ఇది అప్పుడు ఎందుకు ఈయన బయట పెట్టలేదు సార్? కేవీ అంటే బయట పెట్టేంత ధైర్యం ఉంటే అసలు అమ్మనే అమ్మడగా, అంత ధైర్యము అంత, అంటే ప్రభుత్వాన్ని కాదని జైల్లో పెడతామని బెదిరిస్తే బెదిరిపోకుండా చేయడం అంటే సాధ్యం కాదు. అంటే నేను చెప్పాను కదా, గవర్నమెంట్ పవరు జగన్మోహన్ రెడ్డి చేతుల్లో ఉన్నది. సో ఆ రకంగా వాళ్ళు ఈ కాగితాన్ని తెప్పించుకొని, ఒక కాగితాన్ని విక్రాంత్ రెడ్డి అని చెప్పి వైవి సుబ్బారెడ్డి కొడుకు. ఎవరి వైవి సుబ్బారెడ్డి? ఈయన జగన్మోహన్ రెడ్డి బాబాయ్ అవుతాడు. బాబాయ్ ఎలా అవుతాడంటే వాళ్ళ అమ్మ విజయలక్ష్మి చెల్లెలు స్వర్ణ ఆమె పేరు, ఆమె భర్త. కాబట్టే ఆయన కూడా చాలా పదవులు ఇచ్చారు కదా గవర్నమెంట్లో. ప్లస్ ఆయన చాలా యాక్టివ్గా ఉంటాడు వైఎస్ఆర్సీపీలో, వాళ్ళ కుటుంబ పార్టీ కదా అది. ఆయన కొడుకు విక్రాంత్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి కజిన్ అవుతాడు. సో ఈ విక్రాంత్ రెడ్డి అనే అతను అప్రోచ్ అయ్యాడు. ఎలా అయ్యాడు అది కూడా ఆయన రాశాడు. ఎలా అయ్యాడు అంటే, విజయసాయిరెడ్డి ఫోన్ చేశాడట కేవీ రావుకి. అంటే ఆయన కంప్లైంట్లో ఉన్న విషయాలు చెప్తున్నాను నేను. ఫోన్ చేసి నిన్ను సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి ఒకసారి కలుస్తాడు, మాట్లాడు అని చెప్పారట. ఓకే. హైదరాబాద్లో జూబ్లీ, అందరికీ హైదరాబాద్ కేర్ ఆఫ్, జూబ్లీ హిల్స్లో వాళ్ళ ఇంటికి రమ్మని పిలిచారట. వెళ్ళాడట ఆయన. వెళ్తే విక్రాంత్ రెడ్డి ఆయనతో పాటు అరబిందో రియాలిటీ ఓనర్లో ఒకడైన శరత్చంద్రారెడ్డి, పెనక శరత్చంద్రారెడ్డి. ఈయన ఎవరు అంటే, ఒకటి అరబిందో కంపెనీ ఎప్పటి నుంచో ఉందా, అరబిందో ఫార్మా కూడా చాలా పాపులరే. ఆ తర్వాత వాళ్ళు రియాలిటీ, అదే రియల్ ఎస్టేట్, మిగతా రంగాల్లో కూడా వచ్చారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఈ రాజకీయంగా వ్యాపారాలు చేసుకోవడం మొదలుపెట్టారు. అంతకుముందు ఉత్త వ్యాపారం మాత్రమే ఉండేది. రాజకీయ పార్టీలతో వాళ్ళకి అందరితో సంబంధం ఉంటుంది, ఏ వ్యాపారస్తుడికైనా. కానీ ఇంత పెనవేసుకుపోయినటువంటి సంబంధాలు లేవు అంతకుముందు. అరబిందో మెడికల్ ఫీల్డ్ నుంచి పోర్ట్ ఫీల్డ్కి ఎందుకు వచ్చింది సార్? అంటే అందులో ఉన్నారు, ఇందులో ఉన్నారు. అంటే ఎక్స్పాండ్ అవ్వచ్చు, ఎవరైనా తప్పేం లేదు. పోర్టు కాదు అసలు, దాని పేరు అరబిందో రియాలిటీ. వాళ్ళు రియల్ ఎస్టేట్లో ఉన్నారు, హైదరాబాద్లో కూడా ఉన్నాయి చాలా, వైజాగ్లో కూడా ప్లాన్ చేశారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చి ఉంటే అసలు మీకు ఆంధ్రప్రదేశ్ అంతా అరబిందో రియాలిటీ కనిపించేది. సో ఈ మధ్యలో వీళ్ళు ఓడిపోయారు కదా. కాబట్టి వైజాగ్లో చాలా ఉన్నాయి వాళ్ళకి ఆల్రెడీ. ఎలా ఉన్నాయంటే, విజయసాయిరెడ్డి దానికి అక్కడ కేంద్రం. విజయసాయిరెడ్డి అల్లుడు శరత్చంద్రారెడ్డి తమ్ముడు రోహిత్ రెడ్డి. సో ఆ రకంగా మొత్తం ఈ అరబిందో రియాలిటీ అనేది ఎప్పటి నుంచో ఉన్న కంపెనీ కాబట్టి ఆ కంపెనీ ద్వారా చేయొచ్చు చాలా పనులు. ఒకటైతే ఉండాలి కదా, ఒక బోర్డు ఒకటి మంచిది. అరబిందో ఆఫ్టర్ ఆల్ అరబిందో కంపెనీ ఎప్పటి నుంచో ఉన్న కంపెనీ. సో ఈ శరత్చంద్రారెడ్డి కూడా ఉన్నట్ట. అప్పుడు ఏం చెప్పారు, ఈ కాగితాన్ని ముందు పెట్టి, ఇదిగో 1000 కోట్లు కట్టాలి నువ్వు, ఇది అన్యాయం, ఇట్లా కట్టడానికి ఏమీ లేదని ఏదో ఈయన మొత్తుకుంటాడు. కానీ అవన్నీ వినరు కదా, అవన్నీ అనవసరం. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు, 1000 కోట్లు కట్టాలి మీరు, లేదంటే మీరు చేసిన పని ఏంటంటే ఈ పోర్టులో మీకు ఉన్నటువంటి 41% మాకు ఇవ్వాలి, దాంతోపాటు సెజ్లో ఉన్నటువంటి 48% కూడా ఇవ్వాలి అని చెప్పారట. ఇవన్నీ అయిన తర్వాత అర్థమవుతుందన్నమాట, తత్వం బోధపడుతుంది. ఏంటి, వీళ్ళని ఎదిరించి మనం బతకలేము అని. వాళ్ళు తర్వాత గట్టిగా మాట్లాడడం, నువ్వు కనుక చేయకపోతే జైలుకు పంపిస్తాం అని కూడా బెదిరించారు నన్ను అని చెప్పాడు. సో ఆ రకంగా ఏం చేశారంటే 2500 కోట్ల రూపాయల విలువ ఉంటాయట కేవీ రావు వాటాలు, 41%.
దానికి 494 కోట్లు ఇచ్చారట. కాకినాడ సెజ్లో ఆయనకున్నటువంటి వాటా 48% విలువ 1109 కోట్లు అని చెప్తున్నాడు కేవీ రావు. దానికి 12 కోట్లే ఇచ్చారట. సో మొత్తం కలిపి ఒక 500 కోట్లు ఇచ్చి 3600 కోట్ల రూపాయల నడుస్తున్న వ్యాపారాన్ని లాక్కున్నారన్నమాట. ఇందులో ఇంకా గమ్మత్ ఏంటంటే ఇది ఇచ్చినప్పుడు ఈయన న్యాచురల్గా ప్రొటెస్ట్ చేస్తాడుగా, మరి ఇంత తక్కువ ఇస్తున్నారు, ఇంకొంచెం ఎక్కువ ఇవ్వండి, ఇట్లాంటివేమో. ఇది మేము అఫీషియల్గా అరబిందో రియాలిటీకి ట్రాన్స్ఫర్ చేయాలి కాబట్టి చట్టబద్ధంగా ఇదిగో ఈ మాత్రం ఇస్తున్నాం నీకు, లేకపోతే అది కూడా ఇచ్చేవాళ్ళం కాదు. ఎందుకంటే ఈ ట్రాన్స్ఫర్లన్నీ ఒక పద్ధతిగా జరగాలి కదా, ఇవన్నీ జరగాలంటే అతను కోఆపరేషన్ కూడా కావాలి. అందుకోసం ఈ మాత్రం ఇస్తున్నావు, సో అంతటితో సంతృప్తి పడు, నువ్వు ఇంకెక్కువ మాట్లాడితే జైల్లో ఉంటావు అని చెప్పారట. దాంతో ఈయన నోరు మూసుకున్నాడు. అందులో ఒక ఒప్పందం రాయించుకున్నారట ఫస్ట్. ఆ ఒప్పందంలో ఆయన అమ్ముతున్నట్టు కొనుగోలు చేస్తున్నట్టు రాశారట, కానీ ఎవరు కొనుగోలు చేస్తున్నారు, ఎంత కొనుగోలు చేస్తున్నారు అనేవి ఏవి లేవట. అంటే అవి తర్వాత అదేంటి అది కూడా లేదు, ఈ ఒప్పందం మీద ఎట్లా సంతకం పెట్టను అంటే, అవి ఆ తర్వాత మర్చెంట్ బ్యాంకర్స్ ఉంటారు, వాళ్ళు నిర్ణయిస్తారు మీ కంపెనీ విలువ ఎంతో, అప్పుడు కడతారని చెప్పారట ముందు. ఆ తర్వాత నిర్ణయించారనమాట వాళ్ళు ఎంతో, 494 కోట్లు ఇంతే అని. సో వీళ్ళంతా ఇచ్చేశారు. ఎవరెవరు? విక్రాంత్ రెడ్డి, విజయసాయిరెడ్డి, అరబిందో శరత్చంద్రారెడ్డి, తర్వాత ఆడిట్ కంపెనీ శ్రీధర్ అండ్ సంతానం ఆడిట్ కంపెనీ, ఇక అరబిందో రియాలిటీ, ఏ కంపెనీ మీద అయితే ఇవన్నీ ట్రాన్స్ఫర్ అయినాయో ఆ కంపెనీ. వీళ్ళ అందరి మీద పెట్టాడు ఈయన కేసు. ఇప్పుడు వైఎస్ షర్మిల గారు పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలి మాట్లాడింది. అన్నిటికీ దర్యాప్తు ఆమె గతంలోనే మాట్లాడింది. యాక్చువల్గా ఒక 3-4 డేస్ బ్యాక్ ఒకసారి మాట్లాడింది. ఇష్యూలో కూడా మాట్లాడారు. ఈ రేషన్ బియ్యం గొడవ వచ్చినప్పుడే మాట్లాడింది ఆవిడ. ఈ కాకినాడ పోర్టుకు సంబంధించి కూడా దర్యాప్తు చేయాలి అని. అయితే ఇక్కడ ఇంకో గమ్మత్ ఏంటంటే, ఈయన నువ్వు చెప్పావు కదా, అడిగావు కదా, ఏంటి ఈయన కంప్లైంట్ చేయలేదా అంటే, కంప్లైంట్ ఏం చేస్తారు, వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తారా, చేస్తే ఎవడో తీసుకోడు కంప్లైంట్. సో జగన్మోహన్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి, ఆయన ఆధ్వర్యంలో జరుగుతోందని తెలుసు కదా. ఎలా తెలుసు అంటే, విక్రాంత్ రెడ్డి అఫ్కోర్స్ వాళ్ళ కజినే. ఎవరు విక్రాంత్ రెడ్డి అసలు? ఆయన ఏమి ప్రభుత్వంలో అధికారి కాదు కదా, ప్రభుత్వంలో మంత్రి కాదు కదా. ఆయన వచ్చి ఎట్లా అడిగాడు, అప్పుడే తెలిసిపోతుంది జగన్మోహన్ రెడ్డి తరఫున అడుగుతున్నాడు అని, అప్పుడే భయపడతారు. అది కాకుండా మరీ ఇంత తక్కువకి ఏంటి ఎట్లా అని ఇతను కొంచెం ప్రొటెస్ట్ చేస్తే, అప్పుడు విక్రాంత్ రెడ్డి పాపం చాలా ఓపెన్గా చెప్పాట, ఇదేదో నా కోసం కాదయ్యా, ఇది జగన్మోహన్ రెడ్డి గారి కోసం, కాబట్టి నోరు మూసుకొని ఇవ్వాల్సిందే నువ్వు అని. సో ఆయనకి ఆ విధంగా కూడా జ్ఞానోదయం అయింది, ఇది జగన్మోహన్ రెడ్డి గారిది అని. ఇదంతా అయిన తర్వాత ఒప్పందం మీద సంతకం పెట్టిన తర్వాత ఒకసారి వీళ్ళు విజయవాడ తీసుకెళ్లారట ఆయన్ని, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి. దర్శనం కల్పించారు ఎట్టకేలకి. అంతకుముందు ఎంత ట్రై చేసినా కూడా ఇవ్వలేదట. తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత మరి ఇవన్నీ చాలా డెవలప్మెంట్స్ అయినాయి కదా, మొదటి నుంచి అన్నీ చెప్పాట ఆయన. అంటే ఒప్పందం కుదుర్చుకోవటం, ఇవన్నీ మార్చుకోవటం అంత చిన్న విషయం కాదు, చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది కదా. సో ఇదంతా ఇలా జరిగింది, ఇలా ఒప్పందం చివరికి సంతకాలు పెట్టాడు ఈయన. అంతవరకు కథ అంతా చెప్పినట్టున్నాడు ఆయన. చెప్పగానే ఈయన ఇంకా కొంచెం హోప్ ఉంటుంది కదా, బహుశా ఈయనకి తెలియకుండా ఏమో జరుగుతున్నాయేమో అని ఆయనకేదో చెప్పడానికి ట్రై చేస్తే జగన్మోహన్ రెడ్డి వెంటనే మీరేం మాట్లాడొద్దు, విక్రాంత్ రెడ్డి ఏం చెప్తే చేయండి అంతే అని చెప్పాట. సో వెంటనే అర్థమైంది ఇంకా చేయడానికి ఏమీ లేదు మనం అని. సో ఆ ప్రకారం ఈ కాకినాడ సీ పోర్ట్స్ 41%, కాకినాడ సెజ్లో 48%, అది కాకుండా జిఎంఆర్ దగ్గర మిగతా వాటా అంతా ఉంది కదా, అది కూడా కొనేశారట వాళ్ళు. మరి ఈ విధంగానే కొని ఉంటారు. ఈ విధంగా అంటే బెదిరించని కాదు, అక్కడ సమాధాన భేద దండోపాయాలు అంటారు కదా, అక్కడ ఏం జరిగిందంటే జిఎంఆర్ వాళ్ళకి భోగాపురం ఎయిర్పోర్ట్ అది ఇవ్వాలి, అది చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఇచ్చారు. ఆ తర్వాత ఆపేశారు దాన్ని. 19 వచ్చిన తర్వాత ఆపేశాడు. తర్వాత మళ్ళీ మాట్లాడుకుని అప్పుడు ఇచ్చారు మళ్ళీ సెకండ్ టైం. బహుశా మధ్యలో ఇది జరిగి ఉంటుంది. ఈ జిఎంఆర్కి ఉన్నటువంటి వాటా ఏదైతే ఉందో సెజ్లో, ఆ మొత్తాన్ని కూడా అరబిందో రియాలిటీకి రాసి ఇచ్చారు వాళ్ళు కూడా జిఎంఆర్కి. సో ఎందుకు రాసి ఇచ్చారు ఏమిటి అనేది అర్థం చేసుకోవచ్చు ఎవరైనా. ఆ తర్వాతనే వాళ్ళకి భోగాపురం ఎయిర్పోర్టు కాంట్రాక్ట్ ఏదైతే అంతకుముందు బిడ్లో వాళ్ళు గెలిస్తే ఇచ్చారో అది మళ్ళీ పునరుద్ధరించాడు జగన్మోహన్ రెడ్డి. ఫస్ట్ ఏమో ఇవ్వను అన్నాడు, ఇవ్వను అని తీసేశారు, తర్వాత మళ్ళీ ఇచ్చాడు. సో ఆ విధంగా మొత్తానికి వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది.
అయితే ఈయన్నే పెట్టి వాళ్ళు నడిపించారు, ఎందుకో తెలియదు. ఇప్పటికీ కూడా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కేవీ రావే దానికి, అది విచిత్రం. కాకపోతే రంగంలో ఆయన లేడట. ఇప్పుడు అంటే ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన 6 నెలల తర్వాత వెళ్ళి ఏపీసీఐడి చీఫ్కి ఇచ్చాడు. ఇంకో వార్త ఏమొచ్చిందంటే నిన్నే కదా జరిగింది క్యాబినెట్ మీటింగు. క్యాబినెట్ మీటింగ్లో కూడా అన్నట్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఏంటి ఈ విధంగా బెదిరించి కత్తి నెత్తి మీద పెట్టి వ్యాపారాల్లో వాటాలు తీసుకుంటున్నారు, ఎప్పుడైనా ఉందా, ఎంత అరాచకం ఇది, దీన్ని మీద సిఐడి చేత మేము దర్యాప్తు చేయిస్తామని. సో వీళ్ళు ఎంత గట్టిగా చేస్తారో ఏమిటో తెలియదు. అంటే 2018-24 మధ్యకాలంలో ఏ స్థాయిలో ఎంత దారుణాలు జరిగినాయి, ఏ విధంగా ఒక మాఫియా రాజ్యం నడిచింది ఆంధ్రప్రదేశ్లో అంటానికి ఇది లేటెస్ట్ ఎగ్జాంపుల్. ఇది ఒకటే ఎగ్జాంపుల్ కాదు, ఇది లేటెస్ట్ ఎగ్జాంపుల్ అంతే. మనం ఇంతకుముందు చాలా రకాలు చూసాం. అంటే ఏ లిక్కర్ అన్ని అడ్డు పెట్టుకొని డబ్బులు సంపాదించారని, శాండ్ని అడ్డు పెట్టుకొని డబ్బులు సంపాదించారని, కాంట్రాక్టులను అడ్డు పెట్టుకొని డబ్బులు సంపాదించారని, ఇవన్నీ అందరికీ తెలుసు. అలా కాకుండా ఏ రకంగా గవర్నమెంట్తో సంబంధం లేకపోయినా కూడా బయట ఉన్న వ్యాపారాలను కూడా బెదిరించి వాటిని ఎట్లా సొంతం చేసుకున్నారు అంటానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ విధానాల ద్వారా డబ్బులు సంపాదించింది చాలా ఉన్నాయి. మొన్నే చూసాం కదా అదానీ వ్యవహారం. అదానీ దాంట్లో 1750 కోట్ల రూపాయలు అదానీ కంపెనీ ఇచ్చింది అని కదా ఆరోపణ. ఒక్క డీల్లో 1750 కోట్లు ఇచ్చారనేది ఆరోపణ. అది ఉంటే మళ్ళీ ఇది 3600 కోట్ల రూపాయల వర్త్ వ్యాపారాన్ని లాగేసుకోవటం అనేది, ఇది ఇంతకుముందు ఎప్పుడు జరిగినట్టుగా లేదు, చాలా విచిత్రంగా ఉంది. దీన్ని మరి నేషనల్ లెవెల్లో ఇంకా పెద్ద ఎత్తున రాలేదు. నేను చెక్ చేశాను అన్ని పేపర్లో. నేషనల్ లెవెల్లో పెద్ద స్టోరీనే సిఐడికి చెప్పినట్లున్నారు సార్. ఉంది. మరి నాకైతే అనుమానం ఇది ఎంత లోతుగా వెళ్తారు వీళ్ళు అని. నిజంగా లోతుగా వెళితే ఇప్పుడు ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి పేరు లేదు, ఎందుకో తెలియదు నాకు. అక్యూజ్డ్లో ఆ లిస్టులో చూశాను, ఆ లిస్టులో A1 కింద విక్రాంత్ రెడ్డిని పెట్టినట్టున్నారు, A2 విజయసాయి రెడ్డి ఇట్లా ఏవో ఉన్నాయి. కానీ దీని వెనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అన్న అనుమానం వ్యక్తం చేశారు కేవీ రావు గారు. అని రాశాడు ఆయన. బహుశా అందుకని పెట్టలేదేమో తెలియదు. మామూలుగా ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారు, అది ఆయన దాన్ని వెనకున్నాడు కానీ ఆయన ఏం చేయలేదుగా. ఆయన ముఖ్యమంత్రి కదా, ఆయన ఏం చేయడు కదా, కానీ పెట్టారు కదా. మామూలుగా అట్లా పెట్టచ్చు, బ్రెయిన్ బిహైండ్ అని చెప్పి పెడతారు, దీని వెనక వీళ్ళు ఉన్నారు అని. మరి ఎందుకు పెట్టలేదో తెలియదు. నిజానికైతే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రమేయం లేకుండా జరగదు. ముఖ్యమంత్రి ప్రమేయం లేకుండా ఎట్లా జరుగుతుంది అసలు? ఇంపాసిబుల్ కదా. విక్రాంత్ రెడ్డి ఎవరు అసలు? అతను మాట్లాడితే ఎందుకు భయపడతాడు? కేవీ రావు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. అందులో కేవీ రావు అని ఆయన కూడా చాలా ముదురై ఉంటాడు, అంత పెద్ద వ్యాపారాలు చేస్తున్నాడు, అంత ఈజీగా ఆయన ఏం భయపడ్డా కదా. స్వయంగా జగన్మోహన్ రెడ్డి పూనుకొని చేయిస్తున్నాడు అని అనుకుంటే తప్ప అతను భయపడే ప్రసక్తే లేదు. అయినా కూడా మరి ఆయన పేరు ఎందుకు పెట్టలేదు, జగన్మోహన్ రెడ్డి పేరు తెలియదు. ఇది ఎంత దర్యాప్తు చేస్తారు, ఏ రకంగా చేస్తారు? నిజంగా ఇట్లాంటివి చేయాలి అంటే చాలా నాలెడ్జ్ ఉండాలి, కార్పొరేట్ నాలెడ్జ్ కూడా ఉండాలి కదా పోలీసులకి. ఊరికి ఆషామాషిగా చేయలేరు. ఇప్పుడు అదానీ కేసుని FBI చేసిందంటే ఎంత డెప్త్గా చేశారో వాళ్ళు. ఇక్కడ వాళ్ళకి కూడా ఇప్పటికీ అర్థం కాదు ఏంటి లింకులని. అదేంటి, నేను అదానీ దగ్గర కొన్నాను, నేను సెక్కి దగ్గర కొన్నాను, అదానీతో నాకేం సంబంధం అని చాలా అమాయకంగా అంటాడు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ నమ్ముతారు. కానీ వాళ్ళు దాని వెనుకున్న కథ ఏంటి అని చెప్పి అంతా రాశారు కదా డీటెయిల్డ్గా. అట్లా వీళ్ళు కూడా చేయగలరా ఏపీసీఐడి ఇన్వెస్టిగేషను? అలా చేస్తే బోల్డ్ అనే విషయాలు బయటపడతాయి ఇందులో, ఏ రకంగా చేశారు అనేది. మరి ఎంత సిన్సియర్గా ఉన్నారు వీళ్ళు? ప్రభుత్వం పొలిటికల్ వీళ్ళు ఉండాలి చివరికి. కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరైనా కానీ ఉండే, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఎంత గట్టిగా ఉంటారు దీని మీద అనే దాన్ని బట్టి దీంట్లో దర్యాప్తు ఎంత లోతుగా చేస్తారు అనేది తెలుస్తుంది. ఈ విషయంలో ఇంత ఓపెన్గా జరిగిన దాన్ని కూడా వీళ్ళు అందులో నిజాలు వెలికి తీసి అందులో ఎవరైతే మరి దీనికి పాల్పడ్డారో వాళ్ళని చట్ట ప్రకారం శిక్షించకపోతే ఈ బలం ఉన్నవాళ్ళు, అధికారం ఉన్నవాళ్ళు వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసుకుంటారు. మనం ఎవరైనా ఏం చేయలేము, చూస్తూ ఊరుకోవాల్సిందే అని చెప్పి ప్రజలు అనుకోవాలి.